హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. ఈరోజు మనం మేషరాశిలో వచ్చేటువంటి ఈ పౌర్ణమి రోజులు ఎందుకంత ప్రత్యేకమైనవి, మేషరాశి పౌర్ణమి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం. ప్రస్తుత ప్రపంచ మానవాళి అంతా కూడా ఒక ప్రత్యేకమైన సమయంలో, అలాగే క్లిష్టతరమైన సమయంలో కూడా ఉంది. ఈ సమయంలో మనకి ధ్యానం, జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. మన ఛానల్ ద్వారా వచ్చేటువంటి జ్ఞానం ప్రస్తుత సమయంలో మనకు చాలా అవసరం. ఎవరైతే హై ఫ్రీక్వెన్సీకి చెందిన మాస్టర్స్ సాధారణ మానవ దేహాలను ధరించి ప్రస్తుతం ఈ భూమి మీద ఉన్నారో అంటే దైవ పరంపరకు చెందిన వాళ్ళు, అలాగే ఋషి పరంపరకు చెందిన వాళ్ళు అంటే మనమే మాస్టర్స్. ఈ జ్ఞానాన్ని ఎవరెవరైతే అందుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సాధారణ మానవులైతే కాదు, మనమంతా కూడా దివ్య మానవులం. ఇప్పుడు మనం మన అంతఃశక్తులను మేల్కొల్పుకోవాలి, అలాగే మన పూర్వస్థితికి చేరుకోవాలి అంటే ఈ జ్ఞానం అనేది మనకు చాలా అవసరం. మన ఛానల్ ద్వారా అందించబడే జ్ఞానం ఏది కూడా టైంపాస్ కోసమో లేదా మన సమయాన్ని దుర్వినియోగం చేసేదో కాదు మాస్టర్స్. కేవలం ఏజ్లెస్ విజ్డమ్ మాత్రమే మన ఛానల్ ద్వారా అందించబడుతుంది. అలాగే మనం ఆల్రెడీ పౌర్ణమి మెడిటేషన్స్, పౌర్ణమి రోజులకు ధ్యానానికి ఉన్న సంబంధం అనే వీడియోస్ చేసి ఉన్నాము. అవి కూడా వినగలిగితే మీకు ఇంకా కూడా కొన్ని విషయాలు తెలియజేయబడతాయి. ఆ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మాస్టర్స్. మనకి ఆల్రెడీ తెలుసు, సంవత్సరానికి మనకు 12 పౌర్ణములు అనేది రావడం జరుగుతుంది. అయితే ఒక్కొక్కసారి మనకి 13 పౌర్ణములు కూడా వస్తాయి. దాన్ని మనం అధిక మాసం అని కూడా అంటాము. మన సూర్య భగవానుడు ప్రతి నెల కూడా ఒక్కొక్క రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క నక్షత్ర మండలంలోకి ప్రవేశించడం జరుగుతుంది. సూర్యుడు ఏ రాశిలోకి ప్రవేశిస్తే ఆ రాశి యొక్క పౌర్ణమిని మనము ఆ యొక్క రాశి పౌర్ణమిగా పిలుచుకుంటున్నాం. అయితే ఈ నెల అంటే ఏప్రిల్లో మనకి సూర్యుడు మేషరాశిలోకి రావడం జరుగుతుంది కాబట్టి ఇది మేష పౌర్ణమి. అంటే 12 రాశుల్లో మొదటి రాశి మేషరాశి, అంటే ఇది మొదటి పౌర్ణమి. మనకి మొదటిగా వచ్చే 3 పౌర్ణములు కూడా చాలా ప్రత్యేకమైనవి. ఎందుకంటే ఈ 3 రాశులకు సంబంధించిన అంటే మేష, వృషభ, మిథున ఈ రాశులకు సంబంధించినటువంటి నక్షత్ర మండలాలకు చెందినటువంటి అధిపతులు, అంటే ఇక్కడ మన అధిపతి ఎవరు? సూర్య భగవానుడు. అలాగే ఆ నక్షత్ర రాశులకు కూడా అధిపతులు ఉంటారు, ప్రధాన సూర్యుళ్ళు. వాళ్ళు ప్రధానమైన అధిపతులు. అంటే మనకు ఆల్రెడీ తెలుసు మనకు 12 సూర్యుళ్ళు ఉన్నారు అని. అంటే 12 రాశులకు సంబంధించిన 12 నక్షత్ర మండలాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన ప్రధాన సూర్యుళ్ళు, వీళ్ళని అధిపతులని కూడా పిలుచుకుంటాం. అయితే ఇక్కడ మనం ముందుగా కొన్ని విషయాలు తెలుసుకుందాం మాస్టర్స్. ఎందుకంటే మనకు జ్యోతిష్య శాస్త్రంలో రాసులు, నక్షత్రాలు, లగ్నాలు, లగ్నాధిపతులు ఇవన్నీ కూడా మనకు తెలుసు ఆల్రెడీ. అంటే మనం జన్మ తీసుకునేది ఏదో ఒక రాశిలో, ఏదో ఒక నక్షత్రంలో, ఏదో ఒక లగ్నంలో మనం జన్మ అనేది తీసుకుంటాం. ఈ 12 రాశులలో, 27 నక్షత్రాలలో. అయితే మనం ఇప్పుడు చెప్పుకునేది జ్యోతిష శాస్త్రం కాదు, స్పిరిచువల్ విజ్డమ్ మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము. ఇక్కడ మనం ప్రతి నెల ఒక్కొక్క రాశిలోకి, అంటే సూర్య భగవానుడు ప్రతి నెల ఒక్కొక్క రాశిలోకి ఎలా ప్రవేశిస్తున్నాడు అనే విషయం ముందుగా తెలుసుకుందాం. ఇక్కడ మనము చంద్రమండలం భూమండలం చుట్టూ తిరుగుతుంది మాస్టర్స్, అంటే పరిభ్రమిస్తుంది. ఈ భూమండలము సూర్యమండలం చుట్టూ పరిభ్రమిస్తుంది. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశులు కూడా చంద్రుడితో సహా సూర్యమండలం చుట్టూ పరిభ్రమిస్తాయి. అయితే ఈ సూర్యమండలం అంటే సూర్యుడికి ఉన్నటువంటి నవగ్రహాలు కావచ్చు,
ఉల్కలు, తోకచుక్కలు, ఆస్ట్రాయిడ్స్, ఇంకేవేమో ఉంటాయి కదా ఉపగ్రహాలు. అన్నిటితో కలిపి ఈ సూర్యమండలం అంతా కూడా పరమేష్టి మండలం చుట్టూ తిరుగుతుంది. అంటే ఇక్కడ పరమేష్టి మండలం అంటే మిల్కీవే గ్యాలాక్సీ. అంటే మన గ్యాలాక్సీకి గ్యాలాక్టిక్ సెంట్రల్ సన్ అని ఉంటాడు. దాన్ని మనం అల్సియాన్ అంటున్నాం. ఈ అల్సియాన్ అనేది ప్లీడియన్స్కి లోకల్ సన్. అంటే మనకి సూర్యుడు ఎలాగో వాళ్ళకి అల్సియాను లోకల్ సన్. ఈ కేంద్ర సూర్యుడి చుట్టూ కూడా మన సూర్యమండలంతో పాటు ఇంకా మన గ్యాలాక్సీలో ఉన్నటువంటి నక్షత్ర మండలాలన్నీ కూడా పరిభ్రమిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ పరమేష్టి మండలం ఏం చేస్తుందంటే స్వయంభూ మండలం చుట్టూ తిరుగుతుంది. అంటే కేంద్ర మహాసూర్యుడు, ఆయన్నే మనం భగవంతుడు అంటాం. ఏదైతే కాంతి రూపంలో ఉన్నటువంటి భగవంతుని చుట్టూ ఈ గ్యాలాక్సీలన్నీ కూడా, అంటే మన మిల్కీవే గ్యాలాక్సీ లాంటి ఎన్నో గ్యాలాక్సీలన్నీ కూడా ఈ భగవంతుడు కేంద్రంగా పరిభ్రమిస్తూ ఉంటాయి. ఈ గ్యాలాక్సీలో కోటాను కోట్ల నక్షత్ర మండలాలు ఉన్నాయి. అంటే కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. వాటిల్లో మళ్ళీ మన భూమి లాంటి గ్రహాలు ఎన్నో కోట్లు ఉన్నాయి. అలాగే మన చంద్రుడు లాంటి ఉపగ్రహాలు ఇక లెక్కకు మించి ఉన్నాయి మాస్టర్స్. అంటే స్వయంభూ మండలంలో ఉండేటువంటి భగవంతుడు అనే ఆ మహాసూర్యుని చుట్టూ కూడా ఇవన్నీ పరిభ్రమిస్తూ ఉంటాయి. మన పరమేష్టి మండలంలో ఉన్నటువంటి 12 లోకాలు, 12 నక్షత్ర మండలాల చుట్టూ మన సూర్య భగవానుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క నక్షత్ర మండలంలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. అలా ప్రవేశించినప్పుడు ఆ యొక్క నక్షత్ర మండలానికి చెందినటువంటి ఆ ప్రధాన సూర్యుడు నుంచి ఆ జ్ఞానాన్ని, శక్తిని మన సూర్య భగవానుడు గ్రహించి భూమి మీదకు పంపడం జరుగుతుంది. అయితే ఇక్కడ సూర్యుని నుంచి నేరుగా భూమి మీదకి ఈ శక్తి అనేది రాదు మాస్టర్స్. మధ్యలో చంద్రుడు దీన్ని గ్రహించి భూమి మీదకి పంపడం జరుగుతుంది. అంటే సూర్యుడు ఏదైతే మనకు ఆ శక్తిని, ఆ ఎనర్జీని మనకు అందిస్తున్నాడో దాని ద్వారానే ఈ భూమి, ఈ ఉపగ్రహాలు ఇవన్నీ కూడా నడుస్తుంటాయి. సకల చరాచర రాశులు అంటే సకల జీవరాశులు కూడా మన సూర్య భగవానుడు ఏదైతే మనకు ఎనర్జీని ఇస్తున్నాడో, ఆ శక్తిని, కాంతిని ఇస్తున్నాడో దాన్ని బట్టే మనమంతా కూడా ఇక్కడ బ్రతకడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఈ భూమి మీద ప్రస్తుతం మానవులు అజ్ఞాన అంధకారాలు, మాయలో ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఆలోచనలు, వారి యొక్క చేష్టలంతా కూడా నకారాత్మక స్థితిలో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు అదే సత్యం అనుకుంటున్నారు కాబట్టి వారు ఏదైతే చూస్తున్నారో, వింటున్నారో దాన్నే వీళ్ళు ఫాలో అవటం ద్వారా దాని నుంచి వచ్చేటువంటి పొల్యూషన్, అంటే మనం భూమి మీద ఏదైతే కాలుష్యం అంటున్నామో, ఫ్యాక్టరీల వల్ల కావచ్చు, గనుల తవ్వకాలు, అడవుల నరికివేత, ఈ సముద్రాలు అంటే నీటిని కలుషితం చేయడం ద్వారా వచ్చేటువంటి పొల్యూషన్ అంతా కూడా 25% అయితే మానవుడు చేసే ఆలోచనలు, తన యొక్క జీవన విధానం, తను తినే ఆహార వ్యవహారాలు, జీవన శైలి, వీటన్నిటి ద్వారా వచ్చే పొల్యూషన్ 75%. అయితే మనం ఇంటిని మనం శుభ్రం చేసుకుంటున్నాం, వీధులు శుభ్రం చేస్తున్నాం, ఈ చెత్త అంతా కూడా ఎక్కడో డంప్ యార్డ్లు వేస్తున్నాం, లేదంటే తగలబెడుతున్నాం, ఏదేదో దాన్ని రీసైకిల్ చేస్తున్నాం, శుద్ధీకరణ కార్యక్రమాలు చేస్తున్నాం. అయితే ఈ పొల్యూషన్ అంతా ఏదైతే ఆలోచనల ద్వారా ఈ ఎనర్జీ సిస్టమ్ అంతా పొల్యూషన్ అవుతుందో ఇదంతా కూడా మన చంద్రుడు గ్రహిస్తూ ఉంటాడు. ఎందుకంటే చంద్రుడు స్వయం ప్రకాశం కాదు, అంటే నక్షత్రం కాదు, అది ఒక గ్రహం మాత్రమే. ఈ మానవుడి ద్వారా వచ్చేటువంటి ఈ 75% పొల్యూషన్ అంతా కూడా చంద్రుడిని చేరడం ద్వారా సూర్య భగవానుడు ఏదైతే మనకు ఆ ఎనర్జీని అంతా భూమి మీదకు పంపుతున్నాడో, ఆ జ్ఞానాన్ని, శక్తిని తను గ్రహించిందంతా కూడా ఈ చంద్రుడు స్వీకరించి
భూమి మీదకి పంపినప్పుడు అది పొల్యూషన్ అయ్యి వస్తుంది. ఆ పొల్యూషన్ కూడా మనం వదిలిందే. అయితే ఈ విషయం ఈ ప్రపంచ మానవాళి 90% తెలియదు, చెప్పినా అర్థం కాదు. అయితే పౌర్ణమి రోజులు అంటే 7 రోజులు, పౌర్ణమి రోజు, పౌర్ణమి ముందు 3 రోజులు, పౌర్ణమి తర్వాత 3 రోజులు, ఈ 7 రోజుల్లో మాత్రం చంద్రుని కళలు ఎక్కువగా అవడం ద్వారా సూర్యశక్తి ఇక్కడ ఎక్కువ ప్రజ్వలించడం ద్వారా ఈ పొల్యూషన్ అనేది తగ్గుతుంది. ఆ సమయంలో మన భూమి మీదకి సూర్య భగవానుడు అందిస్తున్నటువంటి ఆ కాంతి, శక్తి, జ్ఞానం అంతా కూడా ప్యూర్గా రావడం జరుగుతుంది అన్నమాట. అయితే దీనిని మనం గ్రహించాలి. దీన్ని మనం కేవలం ధ్యాన సాధనలో మన యొక్క ఆలోచన విధానం సరిగా ఉన్నప్పుడు, అంటే పాజిటివిటీలో ఉన్నప్పుడు, జ్ఞానవంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్యూరిటీని మనం గ్రహించగలం. ఈ భూమి మీద ఉన్నటువంటి పరమగురు మండలి, ధ్యాన సాధకులు, యోగ సాధకులు ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ ఈ శరీరము, మనసు, బుద్ధిని శుద్ధిపరుచుకున్నటువంటి పవిత్ర హృదయులంతా కూడా ఈ యొక్క ఎనర్జీస్ని రిసీవ్ చేసుకొని ఈ భూమికి పంచడం జరుగుతుంది. దీని ద్వారా ఈ పొల్యూషన్ అనేది శుద్ధీకరణ జరగడం, అలాగే అజ్ఞాన అంధకారాల్లో ఈ మాయలో ఉన్నటువంటి ఈ మానవాళికి కాస్త జ్ఞానాన్ని అందించడం జరుగుతూ ఉంటుంది. అందుకే మన మాస్టర్స్ అంతా కూడా శంభాలలో కానీ, హిమాలయాల్లో కానీ, అడవుల్లో కానీ ఈ సామాన్య మానవాళికి దూరంగా ఉంటూ ఇటువంటి లోక కళ్యాణ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు వీళ్ళు. అయితే ఇప్పుడు సాధారణ మానవ దేహాల్లో ఉన్నటువంటి మనమంతా కూడా ఈ పౌర్ణమి 7 రోజుల్లో విశేషంగా ధ్యానం చేసి సూర్య భగవానుడి ద్వారా మనము ఈ యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని, శక్తిని, ఆ కాంతిని గ్రహించి ఇటు సాధారణ మానవాళికి, అటు పరమగురు పీఠానికి మధ్య మనం వారధిగా నిలుస్తున్నాం. అందుకే ఈ సమయంలో మనం మన శరీరం, మనస్సు, బుద్ధిని ఏకం చేసుకొని మన హృదయం అనే పాత్రను శుద్ధిపరచుకొని ఈ సమయంలో భూమి మీదకు దిగి వస్తున్నటువంటి ఆ దివ్యమైన శక్తులను గ్రహించడానికి మన హృదయాన్ని ఆహ్వానపూర్వకంగా తెరుచుకున్నట్లయితే మనం మన అంతర శక్తులతో, విశ్వ మానసంతో కనెక్షన్ ఏర్పరచుకొని అటు భగవంతునితో, ఇటు పరమగురు మండలితో, విశ్వగురు మండలితో కనెక్షన్ అనేది ఏర్పడుతుంది మాస్టర్స్. అందుకే ఈ సమయంలో మనం విశేషంగా ధ్యానం చేయాలి, గ్రూప్స్ మెడిటేషన్ చేయాలి, పిరమిడ్లో ధ్యానం చేయాలి, అలాగే ప్రకృతిలో ధ్యానం, ఆరుబయట ధ్యానం మనకి చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. మనం ధ్యానంలో ఎంత నిష్ణాతులం అయితే మనం అంత శక్తిని, ఆ జ్ఞానాన్ని గ్రహించుకోగలం. అప్పుడే మనం మన ఆత్మతో, అలాగే ఇతరుల ఆత్మలతో, పరమ గురువులతో సంబంధాలు ఏర్పరచుకోగలం. ఇక్కడ సాధారణ రాశి చక్రం అనేది 12 రేకులతో విచ్చుకున్నటువంటి పద్మంలా మనకు దర్శనమిస్తుంది. అయితే మహారాశి చక్రం అనేది 1000 రేకుల పద్మంతో విచ్చుకొని ఉంటుంది. ఇదే మేషరాశి చక్రం. ఇక్కడ సాధారణ మానవులు, పరిమిత భావనలతో ఉన్నవాళ్ళు, అంటే ధ్యానం చేయకుండా, ఆధ్యాత్మిక మార్గంలో లేకుండా కేవలం ప్రాపంచిక మార్గంలో ఉన్నవాళ్ళు ఎవరైతే జాతకాలు, జ్యోతిష్యము, నా రాశి, నా నక్షత్రము, పంచాంగం, ఫలితాలు, గ్రహశాంతులు అంటూ తిరుగుతుంటారో వీళ్ళకి ఈ పరిమితమైన 12 రేఖల పద్మంలో ఉండేటువంటి ఆ పరిమితమైన జ్ఞానమే అందుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి ధ్యానం ద్వారా, ఈ అద్భుతమైన ఆత్మ జ్ఞానం ద్వారా
తమ అంతర్ప్రపంచంలో ఉన్నటువంటి ఆత్మశక్తులను మేల్కొల్పుకొని ఈ సృష్టితో కనెక్షన్ ఏర్పరచుకుంటారో వీళ్ళు మహారాశి చక్రంలోకి ప్రవేశించి అక్కడి నుంచి ఇంకా అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటూ మన యొక్క అన్ని బాడీస్ని రీఛార్జ్ చేసుకుంటూ ఆధ్యాత్మిక పరంగా ఆత్మజ్ఞాన పరంగా అత్యున్నత స్థాయికి మనము చేరుకుంటాం మాస్టర్స్. అప్పుడు మనకు ఈ జ్యోతిష్యాలు, జాతకాలు, గ్రహాలు, పీడలు ఇవేమీ కూడా ఉండవు. ఎందుకంటే మనం అంతకు మించి ఎదుగుతాం కాబట్టి. ఎందుకంటే మనకు 9 శరీరాలు అనేది ఉన్నాయి. ఈ 9 శరీరాలను మనం యాక్టివ్ చేసుకుంటే మనం సమస్త సృష్టితో కనెక్ట్ అయిపోతాం. కానీ కేవలం నేను ఈ శరీరమే, ఈ మనసే, ఈ బుద్ధి అనుకుంటే మనం కేవలం ఈ భూలోకానికే పరిమితమై ఉంటాం. అంటే అన్నమయ శరీరం మాత్రమే అనుకుంటే. కానీ అంతకు మించి ఉన్నత శరీరాలు అంటే మన ప్రాణమయ శరీరం భూవర్లోకానికి, మనోమయ శరీరం స్వర్గలోకానికి, విజ్ఞానమయ శరీరం మహర్లోకానికి, ఆనందమయ శరీరము జనర్లోకానికి, విశ్వమయ శరీరము తపర్లోకానికి, నిర్వాణమయ శరీరము సత్యలోకానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఆ తర్వాత ఇంకా మనకి కారణ మహాకారణ శరీరాలు కూడా ఉన్నాయి. అంటే ఎప్పుడైతే మనం మన 9 శరీరాలు యాక్టివేట్ చేసుకుంటామో అప్పుడు మనము ఈ భూలోకాన్ని దాటుతాము. ఈ యొక్క సూర్యలోకాన్ని కూడా దాటి పరమేష్టి మండలం, స్వయంభూ మండలం అన్నిటికీ కూడా మనం కనెక్ట్ అయిపోతాం. అంటే సమస్త సృష్టికి కనెక్ట్ అయిపోతాం. అప్పుడు నేను కేవలం ఈ శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, నేను ఆత్మ పదార్థాన్ని, నేను అనంతంగా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మ చైతన్య పదార్థాన్ని అని మనము అర్థం చేసుకుంటాం. మనకి సంవత్సరంలో వచ్చేటువంటి ఈ 3 ప్రధాన పౌర్ణములు అంటే మొదటి మేషరాశి పౌర్ణమి, ఇది ఈస్టర్ వేడుకకు, క్రీస్తు పునరుద్ధరణకు అంటే సజీవమైన క్రీస్తు వేడుకకు సూచిస్తుంది. అలాగే వృషభ పౌర్ణమి అంటే బుద్ధుని యొక్క చైతన్యానికి, వైశాఖోత్సవ వేడుకలకు సంబంధించింది. అందుకే ఈ యొక్క వృషభ పౌర్ణమిని స్పిరిచువల్ న్యూ ఇయర్గా శంభలా మాస్టర్స్ పరమగురు మండలి జరుపుకోవడం జరుగుతుంది. అయితే వృషభ పౌర్ణమి గురించి మళ్ళీ తెలుసుకుందాం. ఇప్పుడు మనం మేషరాశిలో వచ్చే పౌర్ణమి గురించి తెలుసుకుందాం మాస్టర్స్. ఇక్కడ క్రీస్తు అంటే మనకు వెంటనే ఒక వ్యక్తిలాగానో లేదంటే ఒక మతానికి సంబంధించిందో ఇలా మనం పరిమితమైన భావాలలో ఉంటే మనకు ఆ విధమైన ఆలోచనలు రావడం జరుగుతుంది. కానీ మనం ఇక్కడ ధ్యాన సాధకులం, ఆధ్యాత్మిక మార్గంలో అద్భుతంగా ముందుకు వెళ్తున్న వాళ్ళం. మనకి పరిమితమైన భావాలు అనేది లేదు మాస్టర్స్. ఎందుకంటే సమస్త సృష్టి ఒకే ఒక్క ఆత్మ పదార్థంతో నిండి ఉంది. కేవలం మానవుడు తన పరిమితమైన ఆలోచనలతో ఇలా గిరిగీసుకొని బ్రతకడం ద్వారా ఈ ద్వంద్వత్వం అనేది ఏర్పడింది. ఆల్రెడీ మనం న్యూ ఎనర్జీ ఆడియో బుక్లో చెప్పుకున్నాం. ఆత్మస్థాయిలో మనందరి యొక్క కాన్షియస్ని ఏకం చేసి అందులో నుంచి 7 పెద్ద మనుషులను మనం సృష్టించుకున్నాం మన కాన్షియస్తోనే. వాళ్ళనే మనము సప్తర్షులు అంటున్నాము, ఆర్కేంజల్స్ అంటున్నాము, బ్రహ్మమానస పుత్రులు అని కూడా చెప్తారు. వీళ్ళల్లో మనకి సనత్ కుమారుడు, సనంద, సనక, సంతన ఇలా పేర్లు కూడా మనం వినే ఉన్నాం. వీళ్ళల్లో సనందుడే జీసస్ క్రైస్ట్. అంటే సప్తర్షులలో ఒకరు జీసస్ క్రైస్ట్. అలాగే మనం చెప్పుకున్న ఆర్కేంజల్స్లో ఒకరు. ఇక్కడ ఆయా దేశాలకు సంబంధించి ఆ యొక్క భాషలకు సంబంధించి పేర్లు మారుతుంటాయి మాస్టర్స్. కానీ కాన్షియస్ మాత్రం అంతా ఒక్కటే. ఇక్కడ ఆల్రెడీ మనం సప్తర్షులు ఇచ్చినటువంటి మెసేజ్లో తెలుసుకుందాం. ఇక్కడ ఈ భూమి అనేది వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంది, ఈ మానవాళి అంతా కూడా. అందులో ముఖ్యంగా సనత్ కుమారుడు ఈ భూమిని కంప్లీట్గా తన హ్యాండ్లో పరిపాలించడం జరుగుతూ ఉంది. ఇక్కడ సనత్ కుమారుడు అంటే ఆర్కేంజల్ మైఖేల్.
ఆయన తన టీంతో ఈ భూమిని పరిరక్షించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఆర్కేంజల్ మైకేల్ అంటే మన పత్రి సారు. అలాగే సనంద అంటే మనం జీసస్ క్రైస్ట్ సిరియస్ నక్షత్ర మండలం నుంచి ఈ భూమి మీదకి ఎనర్జీస్ని పాస్ చేయడం జరుగుతూ ఉంది. అక్కడ నుంచే అనేక కార్యక్రమాలు జరపడం జరుగుతూ ఉంది. అంటే హైరార్కీస్ అంటారు. ఇక్కడ మనకి పరమగురు మండలి ఎలా ఉందో అక్కడ విశ్వగురు మండలి కూడా ఉంది. అక్కడ సనందుడు నాయకుడు అన్నమాట. ఆయన్ని ఆర్కేంజల్ గాబ్రియల్ అని కూడా అంటాము. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే మన పరిమితమైన భావాల నుంచి మనం ఇంకా అక్కడే ఉన్నామా బయటకు వచ్చామా అని మనం సెల్ఫ్ చెక్ అనేది చేసుకోవాలి మాస్టర్స్. ఎందుకంటే ఇక్కడ ఆధ్యాత్మికత అంటేనే ఏకత్వం, వన్నెస్. అపరిమితమైన భావనలే మనకు ఇక్కడ కావాల్సింది. మనకి ఈ సృష్టి మొత్తం ఏకత్వంలోనే కనపడాలి. మమాత్మ సర్వభూతాత్మ అని ఈ సమస్త సృష్టి కూడా ఒకే ఒక్క ఆత్మ చైతన్య పదార్థంతో నిండి ఉంది అనే విషయం మనం గ్రహించాలి మాస్టర్స్. అలాగే ఇక్కడ మనకి ప్రతి ఒక్క రాశికి కూడా ఒక అధిపతి ఉండడం జరుగుతుంది గ్రహాల్లో. ఇక్కడ మేషరాశికి మనము కుజుడు అధిపతిగా చెప్పుకుంటున్నాం, అంటే అంగారకుడు. ఈ పౌర్ణమి సమయంలో సూర్యుడు, అంగారకుడు, చంద్రుడు, భూమి అన్నీ కూడా ఒకే లెవెల్లోకి రావడం ద్వారా ఈ జ్ఞానం అంతా కూడా మనకి భూమి మీదకి నేరుగా రావడం జరుగుతూ ఉంది పౌర్ణమి డేస్లో. అంటే సూర్యభగవానుడు ఏదైతే ఈ మేషరాశికి సంబంధించిన ఆ నక్షత్ర మండలంలోని ఆ ప్రధాన సూర్యుడి నుంచి ఆ జ్ఞానాన్ని, శక్తిని, కాంతిని గ్రహించి మనకు పంపినప్పుడు ఇక్కడ అంగారకుడు కూడా తన యొక్క కాన్షియస్ని, ఆ యొక్క శక్తిని భూమి మీదకి పంపడం జరుగుతూ ఉంది. అందుకే ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి ఎక్కువ ప్రభావం ఉంటుంది, కానీ అందరి మీద ఉంటుంది మాస్టర్స్. ఎందుకంటే మనం ఏదో ఒక్క నెలలో జన్మ తీసుకున్నా మనం అన్ని నెలల్లో జీవించే ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నీ కూడా వర్తిస్తాయి. అది కూడా మనము ఎప్పుడైతే మనం పరిమితమైన భావాల నుంచి అపరిమితంగా ఎదుగుతామో ఈ ప్రత్యేకత అనేది ఏమీ ఉండదు. మనకి అన్ని ఎనర్జీస్ని మనము సమానంగా స్వీకరించి మన ఆత్మ పురోగాభివృద్ధికి మనం వీటన్నిటిని కూడా ఉపయోగించుకుంటాం. అయితే ఈ పౌర్ణమి రోజుల్లో భూమి మీదకి విస్తారంగా ఈ యొక్క ఎనర్జీస్ రావడం ద్వారా సాధారణ వ్యక్తి వీటిని బ్యాలెన్స్ చేసుకోలేడు. ఎందుకంటే మన శరీరంలో 70% వాటర్ ఉంటుంది. ఎలా అయితే ఈ పౌర్ణమి రోజుల్లో సముద్రంపై అలలు ఎగసి పడుతుంటాయో అలాగే మన లోపల కూడా మన ఉండేటువంటి ఈ నీటి శాతం యొక్క ఎనర్జీ మన బ్రెయిన్కి తాకటం ద్వారా ఈ మెదడులో మార్పులు అనేది రావడం జరుగుతుంది. వీటిని సాధారణ వ్యక్తి బ్యాలెన్స్ చేసుకోలేడు కాబట్టి ఆ సమయంలో అతని యొక్క మెంటల్ ప్రవర్తన, అతని యొక్క స్థితిని బట్టి ఆలోచన విధానం కూడా ఉంటుంది మాస్టర్స్. అంటే అతను చేసే ఆ పనులు కూడా ఒకవేళ క్రిమినల్ మైండ్ ఉంటే ఆ సమయంలో క్రైమ్ రేట్ పెరగటం, అతనికి ఏదైనా పిచ్చి లాంటి లక్షణాలు ఉంటే ఆ పిచ్చి పెరగటం, అంటే ఆ మెంటల్ బ్యాలెన్స్ అనేది అలా తప్పడం జరుగుతూ ఉంటుంది. కానీ ఎవరైతే ధ్యానం చేస్తూ ఈ యోగ సాధనలో ఆధ్యాత్మిక మార్గంలో ఉంటారో వీళ్ళు తన లోపల జరిగేటువంటి ఆ యొక్క మార్పులను గమనించుకుంటూ తనని తాను మౌల్డ్ చేసుకుంటూ రీఛార్జ్ చేసుకుంటూ ఆ నకారాత్మక చేష్టల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. ప్రతి నెల కూడా మనకి కొత్త కొత్త ఎనర్జీస్ భూమి మీదకి రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి నెల కూడా మనల్ని మనం ఇలా మౌల్డ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగే అవకాశం అనేది మనకి ఏర్పడుతుంది మాస్టర్స్. అందుకే ప్రతి రాశిలో వచ్చే పౌర్ణమిని మనము కొత్తగా యూస్ చేసుకుంటూ ఆ ఎనర్జీస్ని రిసీవ్ చేసుకుంటూ మన శక్తిని, స్థితిని
పెంచుకుంటూ ముందుకు వెళ్ళేందుకు ఇది అద్భుతమైన అవకాశం. అందుకే పత్రి సార్ కూడా 18 ఆదర్శ సూత్రాల్లో పౌర్ణమి ధ్యానాన్ని కూడా చేర్చడం జరిగింది. అలాగే పౌర్ణమి రోజు అర్ధరాత్రి 12 గంటలకి శంభలాలో మహావతార్ బాబాజీ నాయకత్వంలో మన పరమగురు మండలి శిష్య బృందం అంతా కూడా అక్కడ చేరి అద్భుతమైన ధ్యాన స్థితిలో ఎనర్జీస్ని అధికంగా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ సమయంలో మనం కూడా ధ్యానం చేయడం ద్వారా మనం కూడా ఆ పరమగురు పీఠానికి కనెక్ట్ అవుతాం. ఆ శంభల యొక్క ఎనర్జీస్కి కనెక్ట్ అవుతాం. మన యొక్క ఆ శక్తి అనేది అంటే ఆ పరమ గురువుల యొక్క స్థితికి మనం కూడా చేరుకునేందుకు ఇది అద్భుతమైన అవకాశం. ప్రస్తుతం అసెన్షన్ టైం కాబట్టి ఇటువంటి ప్రత్యేకమైన సమయాల్ని మనం తప్పకుండా వినియోగించుకుంటూ మన స్థితిని మనం పెంచుకోవాలి మాస్టర్స్. అందుకే ఈ మేషరాశిలో వచ్చేటువంటి ఈ పౌర్ణమిలో మనకి ఈ జీసస్ క్రైస్ట్ అంటే ఈ ప్రేమ యొక్క తరంగాలు విపరీతంగా భూమి మీదకి రావడం జరుగుతుంది. అంటే అన్కండిషనల్ లవ్ వేవ్స్. అలాగే సిరియస్ నక్షత్ర మండలం నుంచి వచ్చే ఎనర్జీస్ కానీ, ప్లీడియన్స్ నుంచి వచ్చే ఎనర్జీస్ ఇవన్నీ కూడా భూమి మీదకి, సప్తర్షి మండలం నుంచి వచ్చేటువంటి ఇవన్నీ కూడా విస్తారంగా భూమి మీదకి రావడం జరుగుతుంది. ఈ సమయంలో మన మానసిక స్థితిని మనం పెంచుకునేదానికి అవకాశం. మనకు ఆల్రెడీ కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్, సూపర్ కాన్షియస్ మైండ్లు అనేది ఉన్నాయి. వీటన్నిటి యొక్క స్థితిని కూడా మనము పెంచుకోగలం. అలాగే అన్కాన్షియస్ మైండ్ అంటే ఇది లోనార్ బాడీస్కి సంబంధించినటువంటి మైండ్. ఇది ఎక్కువ మనల్ని డామినేట్ చేస్తూ ఉంటుంది. వీటన్నిటిని కూడా మనము శుద్ధీకరణ చేసుకునే ప్రక్రియను అద్భుతంగా ఈ సమయంలో చేసుకోగలం. ఏదైతే మన లోనార్ బాడీస్ అధోలోకాలకు కనెక్ట్ అయి ఉన్నాయో అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకాలకి ఈ బాడీస్ అనేది ఈ అన్కాన్షియస్ మైండ్కి కనెక్ట్ అయ్యి మనల్ని అస్తవ్యస్తం చేయడం జరుగుతూ ఉంది. మన ఆలోచన విధానం కానీ, మన జీవన విధానం, మన ఆహార విధానం వీటన్నిటి మీద ఈ యొక్క మైండ్ డామినేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మనం వీటన్నింటినీ కూడా శుద్ధీకరణ చేసుకొని ఈ నకారాత్మక చేష్టల నుంచి బయటపడేదానికి కూడా ఈ పౌర్ణమి రోజులు అనేది మనకి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి మాస్టర్స్. అయితే ప్రతి పౌర్ణమి రోజులు కూడా ముఖ్యమైనవే, కానీ ఈ మేష పౌర్ణమి, వృషభ పౌర్ణమి, మిథున పౌర్ణమి అనేది ఎందుకు అంత ప్రత్యేకం అంటే మేష పౌర్ణమి అనేది భవిష్యత్తులో భూమి ఎలా ఉండబోతుంది, భూమండలం ఎలా ఉండబోతుంది అనేదానికి ప్రతీక. అలాగే వృషభ పౌర్ణమి అనేది ప్రస్తుతం వర్తమానానికి సంబంధించింది. అంటే ఇప్పుడు మనం 5th డైమెన్షన్లో ఉన్నాం కాబట్టి ప్రస్తుతం ఈ భూమి యొక్క భౌగోళిక పరిస్థితుల గురించి మనకి అంటే వర్తమాన భూగోళం గురించి తెలియజేస్తుంది. అలాగే మిథున పౌర్ణమి వచ్చి గతం తాలూకు భూమండలం వాటి యొక్క వివరాల గురించి మనకు తెలియజేస్తుంది. అయితే ప్రస్తుతం మన భూమి యొక్క చైతన్యం జీసస్ యొక్క కాన్షియస్ పరంగా ఎదుగుతోంది కాబట్టి ఈ మేష పౌర్ణమి అనేది మనకు చాలా ప్రత్యేకమైనది. ఇక రాబోయే రోజుల్లో ఈ భూలోకం అంతా కూడా జీసస్ క్రైస్ట్ యొక్క ఎనర్జీస్తో కంప్లీట్గా నిండిపోతుంది. అంటే అన్కండిషనల్ లవ్ అంటే ఒక అద్భుతమైన దివ్యలోకంగా మారిపోతుంది. కాబట్టి ఈ మేష పౌర్ణమి అనేది మన ఫ్యూచర్కి సంబంధించింది అంటే ఉదాహరణ. అలాగే నెక్స్ట్ మనకి రాబోయే వృషభ పౌర్ణమి కూడా చాలా ప్రత్యేకమైనది మాస్టర్. దాన్నే స్పిరిచువల్ న్యూ ఇయర్ అని కూడా అంటారు. సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటారు శంభలా మాస్టర్స్. దాని గురించి మళ్ళీ తెలుసుకుందాం. అంటే ఇక్కడ బుద్ధుడు, జీసస్ అన్నదమ్ములు. అంటే సనత్ కుమారుడు, సనంద. అందుకే పత్రిసారికి జీసస్ క్రైస్ట్ అంటే అంత ప్రేమ, అభిమానం. ఇక్కడ మనము జీసస్ని ఒక వ్యక్తిగానో, ఒక్క ప్రదేశానికి, ఒక మతానికి సంబంధించిన వ్యక్తిగానో కాకుండా ఒక అద్భుతమైన గ్రేట్